చూసినట్లయితే మామూలు బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. తిరగాలి కంటికి కనబడతే ఎక్కడ వెతకాలి. ఓహో నమస్తే ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మైపాడు బీచ్లో ఉన్నాను. మైపాడు బీచ్ చూసినట్లయితే అసలు మామూలు లేదు, హడావిడి అసలు అబ్బా ఏం ఆగడం లేదు, భలే ఉన్నది అసలు. ఇది మైపాడు బీచ్ ఎంట్రన్స్. ఇది ఇట్లా లోపలికి వచ్చినట్లయితే చుట్టుపక్కల షాపులు ఇవి ఉంటాయి. ఈ షాపుల్లో మొత్తం సీ ఫుడ్ పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారు చీప్ అండ్ బెస్ట్లో. కానీ మీరు వెళ్ళినప్పుడు రేట్ అడిగి మాత్రం కనుక్కొని తినండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఎంత సీ ఫుడ్ ఉన్నా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పక్కనే బీచ్ను ఆనుకొని ఒక శివాలయం టెంపుల్ కూడా ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అని కూడా ఉంది దీనికి. అదేవిధంగా ఇక బీచ్లోకి వచ్చినట్లయితే బీచ్ ఏడ చూసిన పాపలే అదే చేపలు విపరీతంగా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. ఇసుకేసినా కూడా రాలేటట్లేదు, అంత జనాభా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ జనాభా అసలు మామూలు లేదు. అసలు ఒక రకమైనటువంటి వైబ్ ఉంది, అసలు ఫెస్టివల్ వైబ్ ఉంది. నాకైతే ఫెస్టివల్ వైబ్ అనిపించింది. ఎక్కడ చూసినా కానీ అమ్మాయిలు అయితేనేమి, ఆంటీలు అయితేనేమి, అబ్బాయిలు అయితేనేమి, అంటే ఓన్లీ ఫ్యామిలీ పీపుల్ అనే కాకుండా అండ్ లవర్స్ అని కానీ వివిధ రకాల, అంటే చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. మామూలు బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. మోస్ట్లీ అమ్మాయిలు అయితే ఇలా ఉన్నారు, వీకెండ్ కాబట్టి చాలా బాగా వస్తారు. మీరు చూసుకున్నట్లయితే సైడ్ ఇది అయితే మామూలు లేదు అసలు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. వీళ్ళు చేసే వింత సాహసాలు చూసినట్టయితే ఎందుకు చేస్తున్నారు అసలు మామూలు, అసలు ఎంజాయ్మెంట్ పిచ్చ పీక్స్లో ఉందిలే. ఎందుకైనా అసలు ఓ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వీకెండ్స్లో రండి. వీకెండ్స్లో వచ్చినట్లయితే ఈ వైబ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. నార్మల్ డేస్లో వచ్చినా కూడా ఇదే వైబ్ ఉంటుంది. కాకపోతే వీకెండ్స్లో ఏంటంటే అంతకు మించి ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఓ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు డెఫినెట్గా చేస్తారు. మీరు నెల్లూరులో ఉండి మీరు బీచ్ చూడాలనుకుంటే నేను సజెస్ట్ చేసే బీచ్ అయితే ఓన్లీ నెల్లూరు పీపుల్కే కాదు, ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండేవాళ్ళు చూడాలనుకుంటే ఈ మైపాడు బీచ్ చాలా బాగుంటుంది. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ టెంపుల్ చూస్తున్నా, టెంపుల్ ఉంటుంది, ప్లస్ టెంపుల్ పక్కనే ఆనుకొని బీచ్ కూడా ఉంటుంది. అటు ఆధ్యాత్మికత, ఇటు ఎంజాయ్మెంట్ రెండు కూడా కలిసి వస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసుకున్నట్లంటే స్టార్టింగ్ టు బీచ్ వరకు, బీచ్ ఆనుకొని కూడా ఈ షాప్స్, సీ ఫుడ్స్ అన్నీ ఉంటాయి, షాప్స్ ఉంటాయి రకరకాలు. అంటే సముద్రంలో ఉండే ప్రతి సీ ఫుడ్ కూడా మొత్తం ఈ షాపుల్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా కానీ చాలా బాగా అయితే ఈ వైబ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ సీ ఫుడ్ అదే కాకుండా అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ పీపుల్కైనా కానీ, లవర్స్కి కానీ, ఎవరికైనా కానీ ఇక్కడికి వచ్చి ఒక 2 సేపు టైం గడుపుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటుంది. ఒక హార్స్ రైడింగే కాకుండా బోట్ రైడింగ్ అయితేనేమి, జీప్ అయితేనేమి, జీప్లో తీసుకొస్తారు, అది అయితేనేమి, అండ్ వివిధ రకాల ఉన్నాయి.
ఈ బీచ్ అయితే చాలా హోమ్లీ బీచ్. హోమ్లీ అని ఎందుకంటున్నానంటే ఒక చిన్న నుంచి పెద్ద దాకా, ముసలి నుంచి ముతక దాకా మొత్తం అందరూ కూడా చాలా ప్రశాంతంగా టైం గడిపేటువంటి ప్లేసు. అండ్ ఈ బీచ్ కూడా చాలా బాగా క్లీన్ అండ్ గ్రీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే తిరగాలి కంటికి కనబడదు ఎక్కడ వెతకాలి. అదేవిధంగా బీచ్ అనే కాకుండా కొంచెం ప్రైవేట్ టైం గడపాలన్నా కూడా పక్కనే రిసార్ట్స్ ఉన్నాయి. హరిత రిసార్ట్స్ అనేసి ఉన్నాయి. అక్కడ కూడా మీరు మీ ప్రైవేట్ టైంని మీరు గడపచ్చు. అన్ని విధాలుగా కూడా ఈ బీచ్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా ఈజీ వే ఉంటుంది అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది. నేనైతే చాలా వరకు నేను ఈ మైపాడు బీచ్ అయితే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా కానీ, మన నెల్లూరు పీపులే కాకుండా నాన్ లోకల్స్కైనా ఎవరికైనా కానీ. మీరు నెల్లూరుకు వచ్చండి, ఈ పరిసరాల్లో కానీ మీరు విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి వచ్చి మా నెల్లూరు బీచ్ను కూడా, మైపాడు బీచ్ను కూడా ఖచ్చితంగా మీరు చూడండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, అది అంటే ఇలానే కాకుండా చిన్న నుంచి పెద్దదాకా చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అంటే, నేను సజెస్ట్ చేసేది అయితే ఒక ఫ్యామిలీ పీపుల్ ఉంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉంటే ఓన్ వెహికల్స్తో రావడానికి ట్రై చేయండి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది. అండ్ బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఆత్మకూరు బస్ స్టాండ్లో కానీ ఎక్కేస్తే మైపాడుకి వెళ్ళేటువంటి బీచ్ బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ బీచ్ దగ్గర ఆపుతారు. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాక టేక్ కేర్.